ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా మొదటి రోజు నుంచి అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే మొన్న జరిగినటువంటి ఉదంతం చూస్తే వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ యొక్క హత్య ఉదంతం ఏదైతే ఉందో ఆ హత్య జరిగేటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి అంటే అంతటి భయాందోళనని క్రియేట్ చేసే విధంగా ఈరోజు దాడులు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈ 40 రోజులుగా సుమారుగా 36 హత్యలు, ఈరోజు 30కి పైగా ఆత్మహత్యలు, అదేవిధంగా ఈరోజు 2700 మంది గ్రామాలు విడిచి బయటికి వెళ్ళిపోవడం కానీ 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరగడం కానీ అదేవిధంగా 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడం కానీ ఈరోజు 300 మంది మీద హత్యాయత్నం కానీ ఈరోజు 1000కు పైగా దాడులు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందే విధంగా ఇందుకైనా ప్రజలు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం కావచ్చు ఎవరు కూడా ఈ జరుగుతున్నటువంటి హత్యల మీద దీన్ని ఆపండి ఇది కరెక్ట్ కాదన్నటువంటి ఒక స్టేట్మెంట్ లేదు గవర్నమెంట్ నుంచి. ప్రభుత్వం నడుపుతున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు పైగా దీన్ని ఏం చేస్తున్నారంటే ఉల్టా ఎవరైతే దాడులు చేస్తారో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీదే హత్యాయత్నం కేసులు పెట్టడం అనేటువంటిది అంటే ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఒక దాడులను ఏ విధంగా ఎదుర్కోబోతుంది మీ పార్టీ? ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఈరోజు ఈ ధర్నాని పిలుపునివ్వడానికి ముఖ్య కారణం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు ఉన్నాయో ఈ దేశమంతా కూడా తెలియాలని చెప్పేసి. ఈరోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 8 ఏళ్ల బాలిక ముచ్చుమర్రిలో దారుణంగా అత్యాచారానికి గురై చంపేస్తే ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా కనీసం ఆ పాప డెడ్ బాడీని కూడా పేరెంట్స్కి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదే ఈరోజు ఆ పేరెంట్స్ ఉప ముఖ్యమంత్రి రావాలా మాకు న్యాయం చేయాలా అని చెప్పేసి మీడియా వేదికగా వేడుకున్నా కూడా ఒక ముఖ్యమంత్రి స్పందించకపోతే, ఒక ఉప ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోతే, హోంమంత్రి కనీసం పరామర్శకు కూడా వెళ్ళకపోతే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రజల కోసం పరిపాలిస్తుందా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.